హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా పాప్కార్న్. మనం ఇంట్లోనే పాప్కార్న్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో మనకి పిల్లలు అలా తలుచుకున్నారంటే ఫస్ట్ ఐటమ్ ఏది ఉంటుందంటే పాప్కార్నే ఉంటుంది. సో మనం బయట ఆల్మోస్ట్ నేను మా బేబీకి బయట ఇవ్వనండి. సో నాకు బయట ఫుడ్ నచ్చదు. ఏదో ఒక 1 మంత్ అలా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళి తినేసి వస్తానే కానీ నాకు బయట ఫుడ్ అయితే నచ్చదు. ఆల్మోస్ట్ మా బేబీ కూడా అసలు తినదు కూడా బయట ఫుడ్. ఏమున్నా నేను ఇంట్లోనే చేసి పెడతాను కాబట్టి తను ఆల్మోస్ట్ బయట ప్రిఫర్ చేయదనమాట. సో అందుకని నేను పాప్కార్న్ని కూడా ఇంట్లోనే చేసిస్తాను. ఈజీగా ఒక 2-3 మినిట్స్లో పాప్కార్న్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. ముందుగా వచ్చేసి మనం కుక్కర్ని పెట్టుకొని అందులో ఒక 2 చిట్టీస్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ నైస్ ఉప్పు వేసుకోండి. మనం లావు ఉప్పు వేసుకుంటే ఇది అంటది అనమాట. సో స్మూత్గా ఉంటుంది కదా చిన్న ఉప్పు, దాన్ని యాడ్ చేసుకోండి. అలానే ఒక 1/2 స్పూన్ పసుపు. మీరు 100 గ్రామ్స్ తీసుకున్నారంటే ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. సో పసుపు యాడ్ చేసుకొని ఇది కొంచెం అలా హీట్ మరీ వేడి అవ్వకూడదండి, జస్ట్ అలా హీట్ అవ్వాలి అంతే. ఎందుకంటే పసుపు నల్లగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం నూనె కాగిన వెంటనే మనం పాప్కార్న్స్ని మొత్తం అందులో వేసేసి కొద్దిసేపు అలా బాగా కలుపుకొని కుక్కర్ మూత ఉంటుంది కదా, ఆ కుక్కర్ మూతని ఇలా రివర్స్ క్లోజ్ చేయాలన్నమాట. నార్మల్గా మనం క్లోజ్ చేసినట్టు కాకుండా ఉల్టాగా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం అలా గాలాడే విధంగా పెట్టుకోవాలి అంతే. సో అలా పెట్టేసుకొని మీరు ఒక 2 మినిట్స్ ఫస్ట్ ఇలా టాస్ చేసుకోండి. ఎందుకంటే అది కొంచెం హీట్ ఎక్కాలి కాబట్టి హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మీరు దాన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. టప్ 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 అని సౌండ్ వచ్చేస్తుంది కదా. ఎస్, చూసారా ఎంత బాగా. ఇంట్లోనే మనం ఈజీగా, మనకు ఓపిక ఉండాలే కానీ ఇంట్లో ఏది చేసుకున్నా మనం హ్యాపీగా తినొచ్చండి. బయట వెళ్ళి తినాలి అన్న ఈ థాటే రాదనమాట మనకి. సో పిల్లలు కూడా ఆల్మోస్ట్ మీరు ఇంట్లో ఫుడ్డే ఎంత కష్టమైనా పర్లేదు, వాళ్ళు ఇంకా తినాలి కాబట్టి. లేదు బయటికి వెళ్తామంటే అలా కాకుండా మీరే కొంచెం ఓపిక తెచ్చుకొని మీరు ఇంట్లో ఫుడ్డే చేసి పిల్లలకి హెల్తీగా ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంతే అండి, సింపుల్గా పాప్కార్న్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ